మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మాట్లాడడానికి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రాజు. చెప్పండి, అటు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ అయితే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ని ఓవరాల్ గా? మల్కాజ్గిరి పార్లమెంట్ ఏదైతే స్థానం ఉందో దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి పార్లమెంట్ స్థానం ఇది. దీనికి ఒక గుర్తింపు అయితే ఉంది. ఈ యొక్క పార్లమెంట్ స్థానం నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రులు కానీ అయినటువంటి చరిత్ర ఈ యొక్క నియోజకవర్గానికి ఉంది. అందుకే చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుండి ఈసారి బీజేపీ నుండి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఉన్నప్పుడు ఆయన నంబర్ 2గా అక్కడ ఉండడం జరిగింది. ఈటెల రాజేందర్ కు ఒక బీసీ అప్పుడు ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహించినటువంటి మంత్రి గారి పేరు చాలా వరకు కూడా ఆయన గతంలో ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి పేరు ఈటెల రాజేందర్ ఉంది. కాబట్టి ఈసారి బీజేపీ నుండి ఆయన బరిలో ఉండడం జరిగింది. ఒకసారి ఈటెల రాజేందర్ రాజకీయ చరిత్ర మనం చూసినట్టయితే 2003లో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2004లో కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా 2008లో ఉప ఎన్నికల్లో మరోసారి జరిగినటువంటి ఉప ఎన్నికలో మరోసారి విజయం సాధించడం జరిగింది. 2009లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత 2014లో ఆయన గెలిచిన తర్వాత ఆయన కేసీఆర్ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యత నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2018లో రెండవసారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే క్యాబినెట్లో ఆయన కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆయన చెప్తా ఉంటారు, హాస్టళ్లలో సన్నబియ్యం ఏవైతే ఉన్నాయో సన్నబియ్యం రావడానికి ప్రధానంగా ఈటెల రాజేందర్ కృషి వల్లే అని చెప్పేసి కూడా ఇప్పటికీ కూడా ఇటు హాస్టళ్లలో చదివే విద్యార్థులు కూడా ఆయన పేరు చెప్తారని చెప్పేసి కూడా చాలా వరకు ఇటు గ్రామాల్లో అదేవిధంగా ఇటు పార్టీలో అంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఆయన పేరు చెప్తారని చెప్పేసి కూడా ఆయనకు ఒక పేరు అయితే ఉంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేతగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన కూడా హాస్టళ్లలో చదువుకొని వచ్చాడని చెప్పేసి ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు నష్టం కలగకుండా కూడా గతంలో ఆయన చాలా వరకు వాళ్ళ కోసం పనులు కూడా చేశారని చెప్పి కూడా చెప్తా ఉంటారు. ఇక మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్టయితే బీజేపీ ఆయనను మనం చూసాము గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2 చోట్ల కూడా పోటీ చేయడం జరిగింది. గజ్వేల్ నుంచి అదేవిధంగా హుజూరాబాద్ నుంచి ఈ 2 స్థానాల్లో కూడా ఆయన పరాజయం పొందడం జరిగింది. ముఖ్యంగా ఆయనను సీఎం ఫేస్గా బీజేపీ అయితే చెప్పినట్టుగా గత ఎన్నికల్లో అయితే ఆయనను ముందు పెట్టి ప్రొజెక్ట్ అయితే చేయడం జరిగింది. కానీ అక్కడ బీజేపీకి ఆశించినంత స్థానాలు రాలేదు. కేవలం 8 స్థానాలే వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ప్రచారం చేసిందని చెప్పి దీనివల్లే మాకు నష్టం జరిగిందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో మనం చూసాము ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కంటోన్మెంట్లో జరిగినటువంటి సోషల్ మీడియా వారియర్ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలోనూ ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావాన్ని కూడా ఆయన పూరించడం జరిగింది. దాని తర్వాత విజయ సంకల్ప యాత్రలతో నియోజకవర్గం మొత్తం కూడా ఈటెల రాజేందర్ అదేవిధంగా ఇతర జాతీయ నాయకులు కూడా నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. అంతేకాకుండా ఇటీవల మనం చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా మల్కాజ్గిరిలో ప్రత్యేకంగా రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి మంచి ఫలితం రాబోతా ఉంది అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఈటెల రాజేందర్ ఏదైతే ఉన్నాడో ఆయన అంటే రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని వర్గాలతో ఆయన కలుపుగోలుగా ఉంటారు. ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాడు కాబట్టి ఆయనకు మంచి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఖచ్చితంగా ఈసారి మల్కాజ్గిరి సీట్ అయితే బీజేపీ గెలుచుకుంటుందని ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా నియోజకవర్గంలో ఇప్పటికే ఇటు బస్తీ యాత్రలు కావచ్చు అదేవిధంగా బస్తీ బాటలు కావచ్చు ఇప్పటికే ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టాడు. దీనికి తోడు మనం చూసుకోవచ్చు ఇటు మోడీ చరిష్మా ఏదైతే ఉందో మోడీ చరిష్మా అదేవిధంగా ఈటెల రాజేందర్ యొక్క ఉన్నటువంటి గుర్తింపు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి ఉన్న ఏదైతే సానుకూలత ఉందో ఇవన్నీ కూడా కలిపి ఖచ్చితంగా బీజేపీ విజయానికి ఇవన్నీ బాటలు వేస్తాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల సమావేశంలో కూడా ఈటెల రాజేందర్ పాల్గొనడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఆయనతో కూడా జాతీయ నాయకులు అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి, ఇంకా జాతీయ పార్టీ అధిష్టానం నుంచి నియోజకవర్గానికి ఏ సహకారం కావాలి, అదేవిధంగా ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా
కూలంకషంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే 70,000కు పైగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను అందరినీ కూడా కలవాలని చెప్పేసి కూడా ఇటు పార్లమెంటు అభ్యర్థులకు కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కూడా దానికి కూడా ఆయన అంటే కొన్ని సూచనలు సలహాలు కూడా పార్టీ అధిష్టానానికి కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఒక వ్యూహాత్మకంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిచే అవకాశమే ఉంది అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజు ఓవైపు బీజేపీ అయితే ఈటల రాజేందర్ తప్పకుండా గెలుస్తుంది అనే ధీమాతో ఉన్న నేపథ్యంలో అసలు ఈటల అటు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచే విజయ అవకాశాలు ఎంత మేర ఉన్నాయని అనుకోవచ్చు. అండ్ అటు ఈటల కావచ్చు, అలాగే బీజేపీ వ్యూహరచన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఏ విధంగా ఉంది, ఏ విధంగా వ్యూహరచన చేయబోతున్నారని అనుకోవచ్చు ఫ్యూచర్? టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈసారి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు, అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇటు పార్లమెంట్ ఎన్నికలకు ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉనికి అనేది ఉండదు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే వాళ్లకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా వాళ్ళు చేసేది ఏమీ ఉండదు, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాలి. కాబట్టి వాళ్ళకు ప్రజలు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ అనేది ఒక చచ్చిన పాముతో సమానం అని చెప్పేసి కూడా ఇది బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మల్కాజ్గిరిపై ఒక ప్రత్యేకమైన ఫోకస్ అయితే బీజేపీ పార్టీ కేంద్ర నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా ప్రత్యేకంగా ఒక ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతా ఉన్నారు. దీనికి తోడు ఈటల రాజేందర్కు టికెట్ ఇప్పటికే 2వ జాబితాలోనే ఆయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రచారానికి కూడా 2 నెలల సమయం ఉన్న సమయంలోనే ఆయనకు టికెట్ కూడా కేటాయించడం జరిగింది. దీనికి ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే ప్రచారంలో అయితే నిమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మల్కాజ్గిరిలో గెలవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆ దిశగానే ప్రచారం కానివచ్చు, అదేవిధంగా ఇతర నాయకులను కలవడం కావచ్చు, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే రాజు మీరు చెప్తున్నారు ఈటలపై అటు ప్రజలకైతే సర్వత్రా పాజిటివ్ ఒపీనియనే ఉంది అని చెప్తున్నారు. మరి ఈటల గెలుపుకు సంబంధించి కావచ్చు, అసలు మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో ఓవరాల్ గా ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? మనం చూస్తున్న ప్రస్తుత రాజకీయ తరుణంలో కావచ్చు, అటు అసెంబ్లీ గెలుపు కావచ్చు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇది ఒక మినీ ఇండియా అని చెప్పేసి కూడా మల్కాజ్గిరికి పేరుంది. ఇక్కడ ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు మల్కాజ్గిరిలో కీలకం కానున్నాయి. ఎందుకంటే ఇటు ఏపీ కావచ్చు, అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు కూడా మల్కాజ్గిరిలో ఎక్కువ శాతం ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇక్కడ జీవిస్తూ ఉంటారు. కాబట్టి కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ గెలుపులో కీలకం కానున్నారు. ఎందుకంటే ఇది ఒక మినీ ఇండియా అని చెప్పేసి కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కూడా ఇటు అన్ని ప్రాంతాలతో కావచ్చు, అదేవిధంగా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్తారని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఏదైతే ప్రచార షెడ్యూల్ ఉందో అవన్నింటినీ కూడా ఇప్పటికే ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇక ఖచ్చితంగా అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఆయన ఒక ఏదైతే అంటే ఖచ్చితంగా ఇతర పార్టీలకు అందని విధంగా కూడా ప్రచారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంటే డివిజన్లో ప్రచారం నిర్వహిస్తాము, ప్రతి గల్లీకి వెళ్తాము. ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి గత 10 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఈసారి గెలుపు మాదే అని ఒక ధీమా అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.